దయచేసి అందరూ కూడా ఇక్కడికి రావాలని మీకు అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. మరి స్త్రీలలో పాటలు పాడేవారు, స్త్రీలలో పాటలు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాను. మరి పాడిన తర్వాత నాకు మొదటి అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం వాక్యాన్ని మరి స్త్రీలను ఎవరైనా అక్కడ ముందుకు వచ్చి ఈ వచనాన్ని చదవాలని ప్రభు నామములో బాగు చేస్తూ ఉన్నాను. కొంచెం ఎదురుగండి ఇప్పుడు కనపడకపోతే మాత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి ఇది దేవునికి నామ మహిమకరంగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు పురుషుల నుండి ఒకరు ఈ వాక్యం చదవాలని మనం చేస్తున్నాను. ఈ వాక్యం చదివిన తర్వాత ఒక దీని గురించి ఎవరైనా చెప్పాలని ఆలోచన ఉన్నట్లయితే మరి సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు సమూహం నుండి రాత్రివేళ తమ మందరం కాచుకుంటుండగా ప్రభుదూత వారి ఎదుట వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడింది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానములను తెలియజేస్తున్నారు. దావీదు పట్టణాలకు 2 రక్షకులకు ఈయన ప్రభు దానికి ఇదే అనేవారు. వాక్యం చదివినటువంటి మా యొక్క ప్రియుడు కాటిపాక నరవ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి గ్రామ ప్రజలందరికీ కూడా దేవుని నామములో యేసయ్య జన్మదిన శుభాకాంక్షలు ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మహారాజుకు కృష్ణుడే పుట్టెను.
దారి బాగాలేదంటే నాకు అప్పుడు దారి బాగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ప్రవహించే ప్రేమ విశ్రాంతిలో సదుదు అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుతూ బాగున్నారా? 14వ వచనం నుంచి 16వ వచనం వరకు
ఈ యొక్క వాక్య భాగాన్ని స్త్రీల నుండి యవనస్తులు కానీ యవనాడులు కానీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ప్రభు అందరూ నేను తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా గమనించండి. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మనందరము కూడా పాపులుగా ఉన్నప్పుడు మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చాలని, పరిశుద్ధులుగా ఉంచాలని లోకరక్షకుడు ఈ లోకానికి రావటము జరిగి ఉన్నది. ఎప్పుడైతే ఆయన లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అనే సంగతి దూత తెలియపరిచి ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవుని యొక్క నామాన్ని ఆరాధించారు, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. ఈ విధంగా అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగును గాక. చాలామంది యొక్క లోకములో ఐశ్వర్యం ఉన్న, పేరు ప్రఖ్యాతులు ఉన్న, ఘనత కలిగి ఉన్న, అధికారం ఉన్నా సరే చాలా కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరికీ శాంతి సమాధానము ఉండాలంటే వారి పేదవారే కావచ్చు, వారి వింతైన తారక తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాల మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య
ఈ పాటలు నీకోసమే దాసేన ఇతనే మరి టోపీలు లేకుంటే నాకు ఈ శ్రమలో వచ్చేసి టిఫిన్ కోసమే టోపీలు లేకుండా టోపీలు లేకుండా వచ్చేసి వస్తే వచ్చేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి అందరూ కూడా బైబిల్ తీసుకోనండి. యోహాను సువార్త